వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మనసు మాట వినదు ఎపిసోడ్ 10. ఆల్ 9 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సుమ మంజు హెల్ప్తో స్వప్నను ఒప్పించి పార్కుకు తీసుకెళ్తుంది. అప్పటికే పార్క్లో స్వప్న కోసం వెయిట్ చేస్తూ ఉన్న అభయ్ స్వప్నను చూడగానే తనని తాను కంట్రోల్ చేసుకోలేక వెళ్ళి స్వప్నను గట్టిగా హత్తుకున్నాడు. రాహుల్ హెరాస్మెంట్ తట్టుకోలేక స్వప్న ఒక నిర్ణయం తీసుకుంటుంది. మంజుకి కాల్ చేసి చెప్తుంది, నేను ఈ 3 months ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యే వరకు ఇంట్లోనే ఉండి హోమ్ ప్రిపరేషన్ చేస్తానే. ఆ రాహుల్ టార్చర్ తట్టుకోలేకపోతున్నా, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా అని చెప్తుంది. మంచి నిర్ణయం తీసుకున్నావు స్వప్న అని స్వప్న నిర్ణయాన్ని మంజు సమర్థిస్తుంది. నేను ఈ ఫోన్ నెంబర్ కూడా తీసేస్తాను, మరొక నెంబర్ తీసుకుంటా కొన్ని డేస్ తరువాత అని చెప్తుంది స్వప్న. స్వప్న అలా ఇంట్లోనే ఉండి చదువుకుంటూ ఉంటుంది. 4 రోజుల తర్వాత అభయ్ సుమను అడుగుతాడు, సిస్టర్ స్వప్న రావట్లేదు ఎందుకు? తను ఇంక రాదన్నయ్య, హోమ్ ప్రిపరేషన్ చేస్తుంది. అవునా అని అభయ్ షాక్ అవుతాడు. ఇంకా ఎగ్జామ్స్కి చాలా టైం ఉంది కదా సిస్టర్, ఇప్పుడేంటి హోమ్ ప్రిపరేషన్? ఏం లేదన్నయ్య, మామూలుగానే. ఓకే సిస్టర్, స్వప్నను ఒకసారి నాకు కాల్ చేయమని చెప్పరా, నా నెంబర్ తన దగ్గర ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నయ్య, తను ఫోన్ యూజ్ చేయట్లేదు, మాకు కూడా కాంటాక్ట్లో లేదు ఈ 4 days నుండి అని చెప్పి సుమ వెళ్ళిపోతుంది. అభయ్ అయోమయంలో పడిపోతాడు. తనకు ఒక క్లారిటీ వస్తుంది, కాలేజ్లో ఏదో జరిగి ఉంటుందని. మరుసటి రోజు అభయ్ సుమ దగ్గరకు వెళ్ళి, సిస్టర్ రేపు సండే కదా, మీరు కొంచెం స్వప్నను బయటకు తీసుకురాగలరా? ప్లీజ్ సిస్టర్, తనతో కొంచెం మాట్లాడాలి. కష్టం అన్నయ్య, తను రాదు. ప్లీజ్ సిస్టర్, ఈ ఒక్క హెల్ప్ చేయరా? నేను తనతో మాట్లాడాలి. కాల్లో మాట్లాడదామంటే తను ఫోన్ యూజ్ చేయట్లేదు అన్నారు. ప్లీజ్ ఎలా అయినా రేపు ఒకసారి తనను బయటకు తీసుకురారా? ఓకే అన్నయ్య, ట్రై చేస్తాను అంటుంది సుమ. థ్యాంక్ యూ సిస్టర్, రేపు పార్క్లో కలుద్దాం అని అభయ్ వెళ్ళిపోతాడు. సుమ మంజు హెల్ప్తో స్వప్నను ఒప్పించి పార్కుకు తీసుకెళ్తుంది. అప్పటికే పార్క్లో స్వప్న కోసం వెయిట్ చేస్తూ ఉన్న అభయ్ స్వప్నను చూడగానే తనని తాను కంట్రోల్ చేసుకోలేక వెళ్ళి స్వప్నను గట్టిగా హత్తుకున్నాడు. సుమ మంజు వాళ్ళ దగ్గర నుండి దూరంగా వెళ్తారు. 1 నిమిషం తరువాత అభయ్ తేరుకుని తనను చేయి పట్టుకు తీసుకువెళ్ళి పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టి, ఏమైంది స్వప్న, కాలేజ్కి ఎందుకు వెళ్ళట్లేదు? హోమ్ ప్రిపరేషన్ చేస్తున్నా అంటుంది స్వప్న. మీ ఫ్రెండ్ కూడా అదే చెప్పింది, బట్ ఇప్పుడే ఏం హోమ్ ప్రిపరేషన్? ఇంకా మీ సిలబస్ కూడా కంప్లీట్ అయి ఉండదుగా, ఫైనల్ ఎగ్జామ్స్కి కూడా 3 months టైం ఉంది. కానీ ఇప్పటి నుండి నువ్వు హోమ్ ప్రిపరేషన్ చేస్తున్నావంటే అర్థం చేసుకోగలను నేను ఎందుకో. ఏంటి ప్రాబ్లం కాలేజ్లో? అయ్యో ప్రాబ్లం ఏం లేదబి, చెప్పు స్వప్న, ఏమైంది కాలేజ్లో? ఏం లేదని చెప్తున్నాగా అభి, ఎందుకు చెప్పు చెప్పు అని విసిగిస్తావు? అభయ్, అయితే నువ్వు చెప్పేది నిజమే అంటావు. అవును అభి, నేను చెప్పేది నిజమే. హో, అయితే నా మీద ప్రామిస్ వేసి నా కళ్ళలోకి చూసి చెప్పు నువ్వు చెప్పేది నిజమే అని. స్వప్న కళ్ళలో దుఃఖం తన్నుకు వచ్చింది. స్వప్న అభయ్ చేతిలో చేయి వేసి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు ట్రైన్లో ఒకడు నాతో మిస్బిహేవ్ చేశాడు కదా, అతను ఎవరో కాదు, మా క్లాస్మేట్ రాహుల్. అతను నాకు ప్రపోజ్ చేస్తే నేను రిజెక్ట్ చేశా. అదంతా మనసులో పెట్టుకుని అలా బిహేవ్ చేశాడు. ఆ రోజు నువ్వు అందరితో కలిసి అతన్ని తిట్టి అవమానించావు కదా, అందుకని రాహుల్ మన ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటూ నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. క్లాస్లో ఎవ్వరూ లేని టైంలో నన్ను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి వాడి ఫ్రెండ్తో వీడియో తీయించి వాడు చెప్పినట్లు చేయకపోతే ఆ వీడియోని కాలేజ్ గ్రూప్లో పెడతా అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేసి మాట్లాడమని ఇబ్బంది పెడుతున్నాడు. వాడి నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. అందుకే ఇలా ఈ డెసిషన్ తీసుకున్నా. ఫోన్ కూడా యూజ్ చేయట్లేదు అని ఏడుస్తూ చెప్తుంది స్వప్న. నువ్వు బాధపడకు స్వప్న, నువ్వేం తప్పు చేశావని వాడి నుండి నువ్వు తప్పించుకు తిరగడానికి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అంటాడు అభయ్. వద్దులే అభి, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు, వదిలే. ఈ 3 months ఉంటే కాలేజ్ అయిపోతుందిగా. ఏంటి వదిలేసేది, వాడి సంగతి చూడాల్సిందే. వాడు చేసింది తలుచుకుంటే నాకు రక్తం మరిగిపోతుంది. వాడిని ఇప్పుడు వదిలేస్తే ఇంకా ఎంతమందిని ఇలా ఇబ్బంది పెడతాడో. నీకెందుకు, నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను వాడికి బుద్ధి చెప్తా. నువ్వు వాడి ఫోటో అండ్ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు అంటాడు అభయ్. సుమ రాహుల్ ఫోన్ నెంబర్ ఫోటో అభయ్కి పంపుతుంది.
ఓకే, వాడి సంగతి నేను చూస్తా, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని వాళ్ళని పంపుతాడు. రాహుల్ విషయంలో అభయ్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.